వీరికి ధనయోగం అయితే బాగా ఉంది. అలాగే చదువు సంబంధమైనటువంటి వ్యవహారాలు, విద్య చదువుకున్నటువంటి పిల్లలకి అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పబడింది. ద్వితీయ స్థానంలో గురువు యొక్క అనుకూలత వలన అక్షరాభ్యాసాలు బాగా చంటి పిల్లలకి ఈ సంవత్సరం అక్షరాభ్యాసాలు అక్టోబర్ లోపే చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ద్వితీయ స్థానంలో గురువు యొక్క అనుకూలత వలన ధన రాబడి పెరుగుతుంది. ఆర్థిక పరమైన అంశాలు, గతంలో కొన్ని రుణాలు చేసినటువంటి వ్యవహారాలు కానివ్వండి, రావాల్సినటువంటి ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కానివ్వండి, ఏవైనా కూడా ఈ సంవత్సరం వీరికి ధన సంబంధమైనటువంటి కొన్ని చికాకుల నుంచి తొలగడానికి అనుకూలమైన సంవత్సరంగా చెప్పబడింది. అలాగే ఈ ద్వితీయ స్థానంలో గురువు యొక్క అనుకూలత వలన వీరికి ఉద్యోగం చేసేటువంటి వారికి స్థానచలనం జరుగుతుంది. ప్రమోషన్ వచ్చే విధంగా ప్రమోషన్ రావడం వలన వీరికి స్థానచలనం జరగడం, వీరికి చేసేటువంటి వృత్తిలో గుర్తింపు ఏర్పడటం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలమైన దశగా ఏర్పడుతుంది. అలాగే రాజ్యస్థానంలో శని ప్రభావం వలన మీరు ఈ సంవత్సరం ఏదైనా కొత్తగా గృహాలు గాని, స్థలం గాని, అలాగే ఏదైనా ఆస్తులు కొనేటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్త